అందరికీ నమస్తే. ఎట్లున్నారు? ఇంటర్ ఫలితాలు వచ్చినాయి. మీ పిల్లలు పాస్ అయినరా, ఫెయిల్ అయినరా, తక్కువ మార్కులు వచ్చినాయా, ఎక్కువ మార్కులు వచ్చినాయా అనే దాని మీద చర్చలు కొద్దిగా తక్కువ చేయండి. ఎందుకంటే ఎక్కువ మార్కులు వస్తే మురిసిపోయి మంది పిల్లలు బాధపడేటట్టు మాత్రం చేయకుర్రి. తక్కువ మార్కులు వస్తే పిల్లలకు ధైర్యం చెప్పి ఇదే జీవితం కాదు అన్నట్టు భవిష్యత్తుకు భరోసా అయ్యుండ్రి. ఫెయిల్ అయితే ఇంకోసారి ఛాన్స్ ఉంటుంది, ఇప్పటితోనే బతుక ఆగిపోయేది కాదు అనే గుండె ధైర్యాన్ని ఇవ్వండి. ఎందుకంటే అయ్యవలే పిల్లల ధైర్యం, పిల్లలే అయ్యవలకు సంబరం. కాబట్టి ఈ ర్యాంకుల జంజాటం నుంచి మీ పిల్లలను బయటకు తీసుకొచ్చి చదువులను మించిన ధైర్యాన్ని ఇయ్యుండ్రి అని కోరుకుంటా మన మైక్ టీవీ ముచ్చట్లు షురూ చేద్దాం. ముందుగా హెడ్లైన్స్. అర్థమైతలేదు కాలేయాదయ్య తీరు, ఏ పార్టీలున్నాడో తెలియక జనం బేజారు. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన బుడ్డ పిల్లగాడు, బుడ్డ హెలికాప్టర్ ఎగరలేదని కేసుకు డిమాండు. మహేష్ బాబుకు ఈడీ నోటీసులు, 27వ తారీఖు చెప్పాలన్నట వివరాలు. ₹1,00,000 చేరిన బంగారం రేటు, శుభకార్యాల ఇంటోళ్లకు గుండెపోటు. ఎత్తైన టవర్ల మీద నుంచి దున్కుకుంట పెద్ద పెద్ద బిల్డింగుల నడుమ తాళ్ళ మీద కూర్చొని ఉయ్యాలు ఊకుంటా స్పైడర్ మ్యాన్ అనేటైన సాహసాలు చేస్తుంటాడు కదా. సినిమా చూస్తుంటే మనకే భయం అవుతుంటుంది. అది సినిమా కాబట్టి ఎట్లాంటి అట్లా తీయొచ్చు. మనిషి చేయలేని ఎన్నో పనులు ఆ స్పైడర్ మ్యాన్ చేసినట్టు చూపించవచ్చు అని అనుకుంటాం అంతా. కానీ నిజంగా స్పైడర్ మ్యాన్ అనేటైనా ఉత్త కథే అనుకుంటాం. కానీ నిజంగానే స్పైడర్ మ్యాన్ ఉన్నాడు. ఏన్నో కాదు, మన హైదరాబాద్కి స్పైడర్ మ్యాన్ వచ్చిండు. చూడుండ్రి అతగాడి సాహసాలు ఎట్లున్నాయో. చూసిండ్రా ఎట్లా తీగలు పట్టుకొని ఊగుతున్నాడో స్పైడర్ మ్యాన్. హైదరాబాద్లో ఉన్న పివి నరసింహారావు ఫ్లైఓవర్ మీద నుంచి ఫుల్లుగా దాగిన లోకల్ స్పైడర్ మ్యాన్ చేస్తున్న సాహసం ఇది. మరి తగాడు ఈ ఫ్లైఓవర్ ఎందుకు ఎక్కిండో, ఎక్కినోడు కిందికెందుకు దుంకిండో ఏమో తెలియదు గాని పైనున్న తీగలు పట్టుకొని ఉయ్యాలు ఊగుతున్నాడు. చూడండి నా ప్రతాపం, ఎట్లా ఏలాడబడుతున్నాను. నా తీరుగా మీకు జయొస్తుందా? మీకింత దమ్మున్నదా? అరే ఎవర్రా కింద పరద పట్టుకొని నిలబడ్డది? చల్ తీయుర్రి. నేను కింద పడితే దెబ్బలు తాకుతాయి అనుకుంటుర్రా? నాకు అస్సలేం కాదు. నేను ఎవరనుకుంటుర్రు? స్పైడర్ మ్యాన్, హైదరాబాద్ స్పైడర్ మ్యాన్ ను అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అక్కడ ఉన్నోళ్ళకి ఎట్లా ఆలోచన వచ్చిందో ఏమో గాని టైంకి వచ్చి కింద పరద లాంటిది పట్టుకొని కరెక్ట్ దాంట్లోనే పడేటట్టు చేసిండ్రు. గాశారం మంచిగుండి బాతికిపోయిండు, లేకుంటే బొక్కలు సూర ఏటి కావచ్చు. చూసిండ్రా తాగితే ఎట్లా సొంటి సాహసాలు చేస్తారో. 100 కోట్లు పెట్టి సినిమాలు తీసి గిసోంటి చూపిస్తే ఒక్క 90 ml తోని 90 కోట్ల సినిమా చూపించిండు. మరి తాగుబోతా మజాకా అట్లుంటది మనతోని అన్నట్టు చేసిండు కాక. బంగారం రేటు దాన్ని కొనాలనుకునేటోళ్ళతోని ఆట ఆడుకుంటున్నది. ఇవాళ రేటు పెరిగింది, రేపు తగ్గుతుంది కావచ్చు అని కొన్ని రోజులు ఆగుదామా అనుకుంటే ప్రతిరోజు ఇంకింత పైకి ఎక్కుకుంటూ పోతుంది. అరే రేటు బాగా పెరుగుతుంది, ఇప్పుడే కొందాం అనుకుంటే ఇంకొన్ని రోజులకు రేటు తక్కువైతే ఎట్లా అని ఆలోచనలు వస్తాయి. అందుకే కొనాలనా వద్దా అని సతమతం అవుతున్నారట గోల్డ్ కస్టమర్లు. ఇంతకు ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంతో తెలుసా? ఐటీ వార్త తెలుసుకోండి. అయిపోయింది మొత్తానికి బంగారం ధర 1,00,000 దాటింది. ఎన్నడు లేనట్టు ఒక్కపారే 3,000 పెరిగి 1,00,000 అయి కూసుంది బంగారం. దానికి సోపతి వెండి కూడా పెరిగి కిలో 1,00,000 మీద ₹1,000 ఎక్కువనే ఉంది. ఇట్లా బంగారం వెండి ధరలు దండిగానే మొండి పట్టు పట్టినట్టు పెరుగుతున్నాయి. ఇక మనసొంటి గరీబోల ఇండ్లలో ఆడి ఓరగాల లగ్గాలు చేసుడే కష్టమైతట్టుంది పోన్రి. ఈ ముచ్చట తెలిసి పెళ్లిళ్ళు పేరంటాలు పెట్టుకున్నోళ్ళు గుండె వలుగుతుర్రు. ఇక దగ్గరోళ్ళ దావతో లగ్గమ అయితే పెట్టుబోతలు పెట్టక తప్పదాయే. ఇప్పుడు బంగారం ఇట్లా పెరిగేసరికి గ్రాము పెడదామన్నా 10,000 కావాల్సింది. దీంతో మధ్య తరగతులు బంగారం దిక్కు చూస్తేందుకే గజ్జును అనుకుతుర్రు. ఇక ఎండి కథ అంటారా, వ్యవసాయానికి కుదబెట్టిందే ఇడిపించుక రాకపోతే మీ ఇంకా కొత్తదేం కొనేటట్టున్నామని గోసపడుతుర్రు. 70,000 80,000 అంటే కిందన మీదన పడి కొంటారు గాని ఇప్పుడు 1,00,000 అంటేనే బంగారం మీద ఇష్టం ఉన్నా గాని కష్టం మీద ఆ ఇష్టాన్ని చంపుకుంటూ రమ్మలక్కలంతా. వచ్చే ఆదాయం ఎట్లనో పెరుగుతలేదు. ఖర్చులు తగ్గించుకుందామంటే ఇండ్లకు సోపతి బంగారం ధర కూడా మొగుల మీదకి చేరేసరికి
వచ్చేసరికి కొన్నొద్దులు బంగారం మూసే ఎత్తొద్దని పెన్లాలకు సర్ది చెప్పుకుంటారు మొగోళ్ళంతా. ఇక ధర అయితే తగ్గేటట్టు కొడతలేదు, ఉన్నదాన్నే పైలంగా పెట్టుకొని చూసుకుంటాం ఉరువురి. ఇక అది అగ్వైనప్పుడు మాట్లాడుకుందాం తీయుండ్రి. మన రాజకీయ లీడర్లు దారి తప్పి పార్టీలలో చేరిండ్రు కానీ సినిమా ఇండస్ట్రీకి పోతే వాళ్ళ యాక్టింగ్కు సినిమాలు మస్తు హిట్ అయ్యేటివి కావచ్చు. ఉత్త హిట్ ఏం కర్మ, ఆస్కార్ అవార్డులు వరుస పెట్టి మన దేశానికి వచ్చు కావచ్చు. అలా పర్ఫార్మెన్స్ చూస్తే ఈ కుర్చీల నుంచి లేచి ఈల కొట్టి గోల చేయాలంత హుషారు వస్తున్నదంటే మీరే అర్థం చేసుకోర్రి. సరే సరే, ఇంతకు అంత మంచిగా యాక్టింగ్ చేసే లీడర్ ఎవరు మాకు కూడా చెప్పరాదు, చూసి తరిస్తామంటారా? అయితే చూసి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లున్నది అనేది వార్త చూసి కామెంట్లలో కింద రాయుండ్రి. సప్పట్లు సప్పట్లు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నోళ్లకు కండువా కప్పి స్వాగతం పలుకుతున్నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళే యాదయ్య. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరేటోళ్లకు కండువా కప్పుడైంది అని అనుకుంటురా? ఈ ఎమ్మెల్యే కాళే యాదయ్య ఎన్నికలు అయినాక కాంగ్రెస్ పార్టీలో చేరిండు. మా పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరి పార్టీ ఫిరాయించిండు కాబట్టి తన ఎమ్మెల్యే పదవి తీసేయండి బీఆర్ఎస్ పార్టీలు కోర్టులో కేసేసిండ్రు. దాని మీద కోర్టుల వాదనలు నడుస్తున్నాయి. అయితే ఏడనా పదవికి ఎసరు వస్తుందో అని కాళే యాదయ్య సుప్రీంకోర్టుకు నేను బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా అని చెప్పిండట. అంటే ఇప్పుడు కాళే యాదయ్య ఏ పార్టీ అన్నట్టు? కోర్టుకు చెప్పిన దాన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీ, కానీ ఉన్నది మాత్రం కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరేటోళ్లకు కండువాలు కప్పి రండి, పార్టీలకు రండి అన్నట్టు చేసిండు. అది కూడా ఎవలనో కాదు, బీఆర్ఎస్ పార్టీలనే కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకుంటున్నాడు. భలే ఉన్నది కదా కాళే యాదయ్య ఉపాయం. 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేస్తున్నాడు. మరి తర్వాత ఎట్లయితుందో ఏమో కథ. దేశం అభివృద్ధిలా బుల్లెట్ రైలు కంటే రువ్వడి గురుకుతున్నది. దీని ఆపుడు ఏ దేశం తరం కాదు. ఇప్పుడు మన దేశం డెవలప్మెంట్లో 5వ జాగలు ఉన్నది. 2030 నాటికి 3వ జాగలకు పోవుడు ఖాయం. ఇప్పుడు ప్రపంచ దేశాలు మన భారతదేశం దిక్కే చూస్తున్నాయి. విశ్వగురువు కాబోతున్నది మన దేశం అని ఓ పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంటారు కదా. హాగు అభివృద్ధి ఎంతవరకు జరిగింది అనేది అప్పుడప్పుడు బయటపడుతుంటది. గిట్లనే చూడుండ్రి ఎట్లున్నదో దేశంలో పరిస్థితి. తాగేతానికి బుక్కెడు నీళ్లు దొరకని గతి పట్టింది. ఏడాది పొడుగుతా జీవనదులు వారే దేశంలో ఇట్లున్నదంటే ఏమనాలే ఏలుతున్నోలను. మహారాష్ట్ర నాసిక్ జిల్లా బోరిచివారి అనే ఊర్లున్న నీటి కష్టాలు ఇవి. పానాలు అరిచేట్ల పెట్టుకుని బాయిలకు దిగి నీళ్లను ఆకుడొప్పలతోని చిన్నగా ఒక్క బిందె నింపితే వాటిని మీదున్నోళ్ళు పైకి గుంజాలి. అట్లా అందరి బిందెలు నిండాలనంటే ఒక రోజు మొత్తం అయ్యేటట్టున్నది. ఎంత ఘోరమో చూడుండ్రి. తాడు పట్టుకొని బాయిలకు దిగుతుంటే పట్టు తప్పి జారి పడితే మనిషి బతుకుతాడా ఆ బండలల్లా? అంతటి ప్రమాదం ఉన్నదని తెలిసినా మరి ఎందుకు బాయిలకు దిగుతున్నారు అంటే నీళ్లు తాగుకుంటే ఊరు మొత్తం చచ్చిపోతుంది కాబట్టి. ఇక్కడ ఇట్లుంటే ఇగో గీడ చూడుండ్రి నీళ్ళ కోసం పడుతున్న కష్టాలు ఎట్లున్నాయో. బాయిలకు దిగి బాధలు పడే కంటే గిట్ల కట్టెలతోని తాడును బాయి నడుమిట్లకు అన్ని బిందెలు మునిగేటట్టు వేసి తర్వాత మీది గుంజుతున్నారు. ఈ బాయిల నీళ్లు జరాన్ని ఎక్కువనే కావచ్చు, అందుకే ఇట్లా చేస్తున్నారు. కొన్ని రోజులైతే ఈలకు కూడా బాయిలకు దిగాల్సిన పరిస్థితే వస్తుంది. నీళ్ళ కష్టాలు ఎట్లున్నాయో చూడుండ్రి. ఏప్రిల్ నెలలనే ఇట్లుంటే మేలో ఇంకింత ఎండలు ఎక్కువైతే మరి అప్పుడు ఎట్లా? బాయిలున్న నీళ్లు ఇంకిపోవా? ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన మన దేశంలో ఇలా పరిస్థితి ఎట్లా? ఇది కూడా అభివృద్ధిలో భాగమేనా? వచ్చేదిని వచ్చినాయి అంటే ఇదేనా? డబల్ ఇంజన్ సర్కార్ అంటే ఇదేనా అని అంటున్నారు ఈ నీళ్ళ కష్టాలు చూసిన జనాలు. ఇంకా కొన్ని రోజులైతే ఈ ఊర్ల పబ్లిక్ ఏమైపోతారో ఎట్లా బతుకుతారో, సర్కార్ ఇళ్లకు నీళ్ళు ఎట్లా ఇస్తుందో చూడాలి. పాపం కదా ఇసొంటి గోస ఎవ్వలకు రావద్దు తల్లి. హీరో మహేష్ బాబు అంటే ఇష్టం ఉండనోళ్ళు ఎవరుంటారు? ఆయన ఏదన్నా చెప్తే పాటించనోళ్ళు ఎవరుంటారు? హగు అందుకే బిజినెస్లు చేసేటోళ్ళు మహేష్ బాబుతోని అడ్వర్టైజులు చేయించి పబ్లిక్ మీదకి ఇడుస్తారు. ఇంకేమున్నది, జనం ఆ వస్తువునో జాగనో ఇల్లునో బట్టలో బాసన్లో ఎగబడిగా ఉంటారు. హాగు అట్లనే కొన్ని కంపెనీలకు హీరో మహేష్ బాబు కొన్ని కంపెనీలకు యాడ్లు చేసి కొత్త చిక్కులు కొని తెచ్చుకున్నాడట. మరి అవేంటి, ఎందుకు మహేష్ బాబు వార్తలలో నిలిచిండనేది
మనం కూడా తెలుసుకుందాం పాండ్రి. గాశారం మంచిగా లేకుంటే గోషే పామ్ అవుతుంది అన్నట్టే అవుతున్నది సినిమా హీరో మహేష్ బాబు పరిస్థితి. చిన్న చిన్న కేసులు కాదు, ఏకంగా ఈడీ నోటీసులు ఇచ్చిందంటే చూడుండ్రి ఎట్లుందో. ఇంతకేం జరిగిందంటే మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళకు ఏదో అడ్వర్టైజ్ లో యాక్టింగ్ చేసిండట. దానికి వాళ్ళు 5,90,00,000 ఇచ్చిండ్రట. దీంట్లో తప్పేమున్నది, ఆయన యాక్టింగ్ చేసినందుకు వాళ్ళు ఇచ్చిండ్రు, దాంట్లో ఏమున్నది అని అంటారా? ఆ పైసలు తీసుకున్నాడు తప్పు కాదు, ఇచ్చుడు తప్పే కాదు, కానీ పద్ధతి ప్రకారం ఇయ్యలేదట. 3,40,00,000 చెక్ ఇచ్చిండ్రట. అంటే అది బ్యాంక్ లెక్కలకి వస్తది, సర్కార్కు పన్ను కట్ అవుతుంది. అయితే ఇంకో 2.5 కోట్లు మాత్రం క్యాష్ రూపంలో ఇచ్చిండ్రట. అది కూడా మనీ లాండరింగ్ జరిగిందని అంటుర్రు. అందుకే హీరో మహేష్ బాబు ఇరుక్కున్నట్టు అయిందని అంటుర్రు. మరి ఆ ముచ్చట ఈడీ వాళ్ళకు ఎట్లా తెలిసిందని అంటారా? ఆ రియల్ ఎస్టేట్ కంపెనీల మీద ఈడీ రైడ్లు చేసిందట. అక్కడ మహేష్ బాబుకు ఎట్లా పైసలు ఇచ్చిందో బయటపడ్డదట. సర్కార్కు పన్నులు కట్టకుండా ఉండేదానికి అడ్డదారుల పైసలు తీసుకున్నావు, దానికి సమాధానం చెప్పు అన్నట్టు వివరణ కోరిందట ఈడీ. అది కూడా ఈ నెల 27వ తారీఖు నాడు ఈడీ ఆఫీస్కి వచ్చి అన్ని వివరాలు చెప్పు అని అన్నదట. మరి హీరో మహేష్ బాబు వాళ్ళకి ఏం చెప్తాడు? అట్లా పైసలు తీసుకున్నాడు న్యాయమేనా? అసలు ఈడీ తీసుకున్నట్టు తప్పు జరిగిందా, లేకుంటే మహేష్ బాబు అంటే గిట్టనోళ్ళు ఏదైనా తప్పుడు లెక్కలు చెప్పిండ్రా అనేది ఇక ముందు ముందు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలు ఏడ సభ పెట్టినా మేము ఎన్ని కష్టాలన్నా 1వ తారీఖు నాటికే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. గత ప్రభుత్వం 15-20 తారీఖు దాకా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది. కానీ మేము ప్రభుత్వ ఆఫీసర్లకు కంటికి రెప్పలెక్క కాపాడుకుంటున్నాం అన్నట్టు చెప్తారు కదా. కానీ ఏడ లోపం జరుగుతున్నదో తెలియదు. కానీ ఈ సర్కార్ నౌకరీదారులకు ఇంతవరకు జీతాలు రాలేదట. అందుకే ఎంత తిప్పల పడుతున్నాడో చెప్తుండి నుండి. మేము మున్సిపల్ చేసినాం కల్వకుర్తి మున్సిపాలిటీలో. ఇప్పుడు వరకు 22 తారీఖు వచ్చింది, మాకు ఇది వరకు జీతాలు లేవు. 8 రోజులు అయితే 2 నెలలు అవుతుంది, ఇది వరకు జీతాలే లేవు మాకు. ఇన్నరా అన్న ఏం చెప్తుండో? కల్వకుర్తి మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులాటీలు ఇయాల్టికి 22 తారీఖు వచ్చింది గాని ఇంత దాకా వాళ్ళకి జీతాలు ఇచ్చిన పాపాన పోలేదట. పాపం గోస చూసిర్రా, ఇండ్ల తిననికే తిండి లేక మిత్తిలకు పైసలు తెచ్చుకుర్రట. ఎన్ని నెలలు అయినా మీకు జీతాలు రాక? 2 నెలలు అవుతుంది, ఇది వరకు జీతాలే లేవు మాకు. దాని కొరకే మా సార్ని అడుగుదామని పని ఆపి కూర్చున్నాం. ఓ ఏమనే 2 నెలల సంది జీతాలు లేవా? మరి ఇండ్లు ఎట్లా గడుస్తుంది అన్న మీకు? ఇంట్రెస్ట్ తీసుకున్నాం, వాళ్ళు వచ్చి మీద పడుతున్నారు. మాకేమో తిండికే ఇట్లా మొత్తానికి అయిపోయినాయి. ఇప్పటికే జీతాలు పడినప్పుడు వచ్చే నెల మాకు గ్రూపులు ఎప్పుడు చేసుకున్నాం, మళ్ళీ అది కూడా మళ్ళీ అప్పుడు కూడా నెల రోజులు ఆగంటే మేము ఏడంగా తినాలి, ఏం బతకాలి, ఏం బతికియాలి. మేము చేసేదే మురికి కష్టమే చేస్తాం. అయ్యో అట్లా మాట్లాడుతున్నావేందన్నా? మురికి పని చేస్తే మాత్రం అందరం మనుషులం కదనే, గాయంత దానికి గంత పెద్ద మాటలు అనాలనా? ఇస్తారేమో తీ, గట్లా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటే ఎట్లా? ఏం రంది వడకుర్రి, ఈ ముచ్చట సర్కార్ దాకా చేరితే మీ ఖాతాలకు పైసలు పడితే తీయండ్రి. అంతేగాని మేము మురికి జాగలే చేసేటోళ్ళం గట్లా గిట్లా అని బాధ పడకుర్రి. మనం కూడా ఈ కార్మికుల బాధ సర్కార్ దాకా చేరి జీతాలు పడాలని కోరుకుందామని బాధపడుతుర్రట నెటిజనాలంతా చూసినాక. వీలైనంత మంది చేతులు నోయంగా షేర్లు కూడా చేయబట్టిరట. ఇప్పుడు అంతా హెలికాప్టర్ రాజకీయాలే నడుస్తున్నాయి. తెలంగాణ మంత్రులు ఏడికి పోయినా హెలికాప్టర్లే వేసుకొని గాలిలో ఎగిరిపోతున్నారు. మొన్న ఆదిలాబాద్కు గాలి మోటార్లో పోతే దాని గాలికి టెంట్లు గుడారాలు వేసిపోయినాయి. ఇటు ప్రతిపక్షాలు ప్రజల సొమ్మును నీళ్ళ తిరగ ఖర్చు చేస్తున్నది ప్రభుత్వం అంటున్నారు. ఇంత అధ్వానం ఉంటుందా అని తిడుతున్నారు. అవన్నీ రాజకీయ ముచ్చట్లు కానీ ఇగో ఇప్పుడు గీ వార్త అయితే నుండి గమ్మతి గాలి మోటార్ ముచ్చట. అది కాదు రాజు రెక్కలు ముందు ఈ గాలి మోటార్ పాడైపోను, అసలే ఎగురతలేదు, దీని అమ్మినోన్ మీద FIR బుక్ చేయండి సార్ అని పోలీస్ స్టేషన్ చేరిండి ఒక బుడ్డోడు. మరి లేకుంటే ఏంది, గాలి మోటార్ కొన్నా అని దోస్తుగాల కాడికి పోయి గ్రేట్ గా చెప్పి రిమోట్ ఒత్తి ఎగిరేస్తే అస్సలు ఎగురతలేదు. అలా ముంగట నా ఇజ్జత్ అంత ఏం కావాలి? అందుకే దీన్ని అమ్మినోన్ మీద కేసు బుక్ చేయండి సారు, డీటెయిల్స్ నేను చెప్తా రాసుకోండి సార్లు అని అంటున్నాడు ఈ బుడ్డోడు. అసలు ఏం జరిగింది అనేది మనమే అడిగి తెలుసుకుందాం. అరే చిన్న, ఏమైందిరా హెలికాప్టర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ వచ్చినావు? ఆ హెలికాప్టర్ ఏడో కొన్నావు, ఏమైంది మళ్ళా? జాతరలో కొన్నావా? నీకెవడమ్మిండు, వాడు ఆన్నే ఉన్నాడా లేడా అనేది ఎట్లా తెలవాలి? నువ్వేమో కేసు పెట్టమని స్టేషన్ వస్తేవి. ఇంతకేం జరిగిందో చెప్పు. కలర్లు చేంజ్ చేసి ఇచ్చి ఇంకోసారి రాకన్నాడు సార్. 3 కలర్లు చేంజ్ చేసి ఇచ్చిండా అంటే హెలికాప్టర్ ఎగరకుండా షాప్ కాడికి పోయి అడిగితే 3 సార్లు మార్చిచ్చిండా. ఇదే ఆఖరిసారి, ఇంకోసారి దుఃఖం కాడికి రాకు అంటే పోలీస్ స్టేషన్ వచ్చినవా? అబ్బా గట్టి పిండమేరా నువ్వు. ఎన్నిసార్లు పోయినా మంచిగా ఎగిరే హెలికాప్టర్ ఇస్తాడు, చిన్న పిల్లగాడని అదరగొడుతున్నాడు.
ఉండు నీ సంగతి చెప్తా అన్నట్టు ఏకంగా బొమ్మ హెలికాప్టర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ వచ్చిండు. వచ్చినోడు ఊకోకుండా ఓ పోలీస్ కానిస్టేబుల్ ను తీసుకొని జాతరలకు పోయిండట. కానీ ఆ హెలికాప్టర్ అమ్మినోడు ఆడలేడట. చేసేదేం లేక పోలీసులు పిల్లగాన్ని సముదాయించి ఇంటికి పంపిండ్రట. ఆయన స్టేషన్ ముందట నిలబడి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఆ షాప్ ఓనర్ నన్ను మోసం చేసిండు, అందుకే కేసు పెట్టడానికి స్టేషన్ వచ్చినా అని చెప్తున్నాడు. సంగారెడ్డి జిల్లా కంక్తి మండలంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఈ బుడ్డోడు చేసిన పనికి పోలీసులు పరిశాన్ అవుతున్నారట. చూడుండ్రి ఈ కాలం పిల్లలు ఎట్లున్నారు, అంత కలికాలం మహిమ అని నవ్వుకుంటున్నారట అక్కడి పబ్లిక్. ఈ పిల్లగాడు పెద్దగా పెరిగితే ఏ రాజకీయ లీడరో లేకుంటే లాయరో అయ్యి మస్తు డెవలప్ అవుతాడు కావచ్చు. ఏమంటారు? గమ్మత్తుందిలే బుడ్డోని కథ.